సరే ఫోన్ ఇదెందుకు నీదుందిగా. సరే అట్లెందుకు ఇష్టం నీదుందిగా. సరే అట్లెందుకు ఇష్టం ఆర్డర్ పెట్టరా అంటేనేమో అరే సార్ అప్పుడు అక్కడ బాయ్ వీడియోలో నేను చెప్తున్నా నువ్వు రాకు, వస్తే మంచిగా ఉండదు. అసలు మళ్ళా వాళ్ళ కొడతారా అబ్బాయి, నేను వద్దు నాకు ఇప్పటకు ఇప్పటకు ఆర్డర్ ఫోన్ ఉందనే రా బై కుల్కనా చూస్తున్నారు నన్ను. నేను 1 year నుంచి 50,000 దాచిపెట్టుకొని జాన్ కి ఇచ్చిన నేను అవి. సో హలో గైస్, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఆల్రెడీ మీరు thumbnail చూసుంటారు. ఏం లేదు గాయస్, శివకి అయితే కొత్త ఫోన్ బుక్ చేసినాం 17 Pro 5 రోజులు వచ్చింది, వానికి తెలియదు అనమాట. సో వాని పాత ఫోన్ వాళ్ళ కొట్టి కొత్త ఫోన్ వాని చేతిలో పెడతాం, వాని రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందో, సరేనా? సో గాయస్ మనం అయితే ఫోన్ చేసాం, గ్రౌండ్ లోనే ఉందంట. మనం ట్విస్ట్ ఎట్లుండాలంటే అసలు ఫోను నీకే రేటు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ సైలెంట్ ఉండే. సరే ఫోన్ ఇదెందుకు నీదుందిగా. సరే అట్లెందుకు ఇష్టం నీదుందిగా. సరే అట్లెందుకు ఇష్టం ఫోన్ ఎందుకు వాడేస్తున్నావు? సరే సార్, ఎందుకు ఫోన్ ఎందుకు వాడతారా? ఫోన్ చేస్తే ఫోన్ లేపో. ఫోన్ ఆర్డర్ పెట్టరా అంటేనేమో అరే సార్ అప్పుడు అరే 2 ముక్కలు వాడేస్తున్నావు నువ్వు. ఫోను మా ఫోన్ చేస్తే లేపాలి. లేపాలంటే సైలెంట్ ఉందిరా అబ్బాయి, ఫోన్ ఎందుకు అలా కొడుతున్నావు? నీ మళ్ళా వీడియోలు తినకి రావు, ఫోన్ చేసినప్పుడు రావు అని మాట్లాడుతావు నన్ను రిటర్న్. తెలుసా లేదా నా దగ్గర ఫోను? ఫోన్ ఎందుకు ఎత్తలేవు రాబే? ఈ డబ్బా ఫోన్ అరే ఎందుకురా నువ్వు ఆర్డర్ పెట్టి రాబే అని చెప్పి పైసలు కొట్టినా కూడా ఇంకా పెడతలేవు. ఫోన్ ఎత్తి చెప్పాలి రాబాయి, ఏ ఫోన్ అయితే ఏముంది, పని చేస్తలే. ఫోన్ వల్ల కొట్టకు రాబాయి, పలిపోయింది ఇప్పటికే. అది కొత్త ఫోన్ కొనుక్కోరా అని చెప్తున్నావు నన్ను ఎప్పటి నుంచో. మరి వస్తలే ఏం చేస్తావు? అది వచ్చేవరకైనా వాడుకుంటా అంటే ఎందుకు వాళ్ళు తిన్నావు ఇప్పుడు ఆనెత్తలే. ఇది అక్కడ రాబాయి వీడియోలో నేను చెప్తున్నా నువ్వు రాకు, వస్తే మంచిగా ఉండదు. ఉండదు. ఫోన్ లేపవేంద్ర రాబాయి, ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ సక్క మార్కెట్ పోతున్నా, మా ఇంట్లో తిరుగుతారు, అది తిరుగుతారు అంటావు. చెప్పురా మన పోయి చెప్పొచ్చి వీడియోలోకి అయితే రాకు. ఫోన్ అనేది యూడ్రా బాయ్, ఇది అవసరం మళ్ళా వాళ్ళ కొడతారా అబ్బాయి, నేను వద్దు నాకు ఇప్పటకు ఇప్పటకు ఫోన్ అంటే బాగా ఉంటాయి ఒక్కసారి కొద్ది. అరే ఫోన్ బుక్ చేసుకుంటా అన్నారు రాబాయ్, పైసలు కొట్టమంటే సగం పైసలు కొట్టి మాట్లాడుతుండవు. అరే తెలుసారా జాన్ నా సిచ్యువేషన్, నీకు పైసలు లేవనే రాబాయ్, ఇట్లా మొత్తం పైసలు అన్నా కొట్టరా, ఫోన్ బుక్ ఫోన్లు ఉన్నాయి రాబాయ్, అందుకే వీడియో లేక అదే అంటున్నావు. సరే రాబాయ్. అరే అడు చూడు ఎట్లా మాట్లాడుతున్నావు. అరే అట్లా కాదురా బాయ్, నువ్వు ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయాలి లేదా? ఒక్కరోజు లేపనందుకు ఇంత రాబాయ్, అమ్మా ఎప్పుడు లేపుతూనే ఉంటా. ఆల్రెడీ అవసరం లేదు నాకు, నేను సొంతంగా చేసుకోగలుగుతా, నాకు ఉంది టాలెంట్. ఏదో నువ్వు వచ్చి చేస్తున్నావు కాబట్టి చేయమంటున్నా నేను. ఇప్పుడు ఫోన్ లేదు, తమాషా చేస్తున్నావుగా, సరే మరి ఏంద్రా మీ దగ్గర అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి రాబాయ్, నా దగ్గర లేదు. తెలుసు కదా నీకు నా సిచ్యువేషన్ అన్ని. ఇప్పుడు ఏం చేయమంటావు? ఫోన్ ఎందుకు వల్ల కొట్టినావు రాబాయ్? ఏం చేయమంటావు చెప్పు. ఫోన్ వల్ల కొట్టి అరే ఏంద్రా జాన్, ఫోన్ ఉందనే రాబాయ్ మీ దగ్గర, అన్ని ఫోన్ ఉంది, టాలెంట్ ఉంది, ఇవన్నీ ఏంద్రా బాయ్ జాన్? కావాలని చేస్తున్నాను నన్ను. ఎందుకు రాబాయ్ కొట్టు, కొట్టురాబాయ్ కొట్టు, కొట్టురాబాయ్ కొట్టు. వస్తే రాలేకపోతే లేదు రాబాయ్, వీడియోలకి ఏంద్రా బాయ్, రూబాబ్ ఏంద్రా బాయ్, ఒక ఫోన్ చేసి రాపిస్తున్నాను. సరే రాబాయ్ వదిలేసి ఫోను. సరే ఊరా బాయ్. ఆదిరా బాయ్, అమ్మ
మన దగ్గర ఫోన్ ఉంది, మీ అందరి ఫోన్ ఉందనే రా బై కుల్కనా చూస్తున్నారు నన్ను. అందరి ఫోన్ ఉందనే రా బై కుల్కనా చూస్తున్నారు నన్ను. ఏమైందిరా బై చూడరా బై. వస్తావా వీడియోలోకి లేదా ఈ ఫోన్ ఎందుకు వాళ్ళు కొట్టినొచ్చా వాళ్ళ దగ్గర లేదని వస్తావా అంటే అరే నా పాత ఫోన్ ఉందిరా బై ఇస్తా. అరే ఎందుకు ఏడుస్తుండ్రా బై? అరే ఎందుకు నీకెట్లా రా బై? అరే ఎందుకు ఏడుస్తున్నావురా? ఇవ్వ నా పాత ఫోన్ తీసుకోరా బై. ఇవన్నీ నా పాత ఫోన్ తీసుకో. నాకేమొద్దురా బై తీసుకో. అరే నీకు ఎట్లా రా బై? మళ్ళా వాళ్ళ కొట్టినావు. అరే ఒకసారి చూడరా. వాడరా బై, ఇది వాడు, ఇది వాడుకో. కొత్త ఫోన్ అది. నువ్వు బుక్ చేసింది అవునా? ఎప్పుడు కూడా బుక్ చేసినా మొన్న బుక్ చేసినా వచ్చింది కూడా. ఓపెన్ చేయి. ఆన్ చేయి. అరే జాన్, కొత్త ఫోన్ బుక్ చేసినావు, అది ఎందుకు అలా కొట్టినావు రా బై? ఇది వచ్చింది కారా, ఇప్పుడు దాని గురించి ఎంత టెన్షన్ తీసుకుంటున్నావు? ఇది ఎందుకు తీసుకున్నావు తెలుసా? మనం యూట్యూబ్ లో వీడియో కనిపిస్తున్నా, యూట్యూబ్ లో ఇప్పటి నుంచి వీడియోలు చేయాలి మనం. అది ఇప్పుడు పెట్టిర్రా? అప్పటి నుంచి కెమెరా నడుస్తుంది. మరి నీతో లొల్లేది పెట్టుకుంటారా? నేను 10 మంది వస్తే నేనేమనుకున్నా అది నార్మల్ గా పట్టుకురేమో, కనిపించను కూడా కనిపించలే. ఆడ ఏడ దాచుకొని తీస్తుండ అసలు ఆడు. ఇది రియల్ దా? ఇది నిజంగా రిజల్ మరి, ఇది రియల్ దా? ఇది నిజంగా రిజల్ మరి. ఇంకా సాం పైసలు ఎట్లా అడ్జస్ట్ చేసినావు? నేను సెట్ చేసిన నీకు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? థ్యాంక్స్ రా. ఇప్పుడారా నవ్వు? ఏం బాధపడక పోనీ నవ్వు. బొట్టెని తుడుచుకుంటున్నావు రా బే. లేట్ వచ్చింది నాకు, అది కూడా లేకపోతే ఎట్లా అని. నీ ఎందుకు వాళ్ళ కొడితే ఎప్పుడా నీ ఫోన్ ఇవ్వందైనా కష్టమే కారా బై. ఫస్ట్ అర్థం కాదు యారా చెప్పాలి. ఏడా ఆడు పల్ల వాళ్ళ కొడుతుంది రాబాయ్. ఫోన్ వచ్చినట్టు కాదు, ఇప్పటి నుంచి వీడియోలు రెగ్యులర్ గా రావాలి, ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ లో గానీ. ఇన్ని రోజులు మనం ఆగిందే దానికోసం. అదే వచ్చినాక చెప్తున్నా. ఎంత ఖుషిగా నాకైతే అసలు. నువ్వు ఇట్లా ఇస్తావని ఎక్స్పెక్ట్ చేయలే నేను అసలు. నేను అందుకే ఏమంటున్నా, ఫోన్ వచ్చిందని ఖుషులు ఉండకి, టైం పాస్ చేయకి. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా రా, వీడియోలు చేద్దాం, యూట్యూబ్ లో డైలీ అప్లోడ్ చేద్దాం. సో మనకి ఏమని చెప్పాలనుకున్నావు చెప్పు. అసలు నేను అసలు 1 month నుంచి పైసలు ఇచ్చినప్పటి నుంచి దమ్దమ్ చేస్తున్నా. అసలు ఇంత సడన్ గా ఇట్లా ఇస్తాడు అనుకోలే. నేనైతే ఫుల్ ఖుషి అయిపోయినా అసలు ఇట్లా చూసి. ఆ పాత ఫోన్ వల్ల కొట్టిన బాధ ఇక ఇది కొంచెం ఇట్లా అయిపోయింది. సో మేము ఇంత కష్టపడుతున్నాం, ఎంత కష్టపడుతున్నామో మీకు తెలుసు. సో ఇప్పటి నుంచి అయినా యూట్యూబ్ లో కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. పక్కా లేట్ కాకుండా వీడియోస్ అయితే వస్తాయి ఇప్పటి నుంచి మీకు. పక్కా డైలీ పెట్టడానికి అయితే మేము ట్రై చేస్తాం. అయితే అసలు ఫోన్ ఇట్లా గిఫ్ట్ ఇస్తా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ 50,000 నీ ఎన్ని రోజులు కష్టం చెప్పు. ఇంకా మిగతా పైసలు ఎట్లా అరేంజ్ చేసిండో ఏమో తెలియదు నాకు కూడా. అయితే ఫుల్ కష్టపడ్డాం ఫోన్ కొన్నాక. అయితే నేనైతే 1 year దాకా మొత్తం సేవింగ్స్ చేసి కష్టపడి ఇచ్చిన జాన్ కి. ఫోన్ కొన్న ఖుషిలా మనోడైతే ఇలా పెద్ద దావత్ ఇస్తుంది. ఇస్తున్నావా లేదా? దావతే నేదని ఇస్తా. సో సెలవు మళ్ళీ మనలోకి రైట్ చెప్పు. రైట్ గైస్, ఇప్పటి నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పక్కా డైలీ వీడియోస్ పెడతాం మేము. రైట్, లైక్ షేర్ చేయండి అందరూ. థ్యాంక్ యూ.